హాయ్ అండి. ఈ కస్టమర్ వచ్చి కుట్టేటప్పుడు నాకు బఫ్ ఎక్కువ కావాలక్క పైకి లేసుకున్నట్టుగా అని చెప్పారండి. అందుకని ఫోటో కూడా సెండ్ చేశారు. దానివల్ల నేను ఏం చేశానంటే ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇటుపక్క కొన్ని కుచ్చుళ్ళు ఇటుపక్క కొన్ని కుచ్చుళ్ళు వచ్చేలాగా బఫ్ పైకి లేసేలాగా కుట్టాను. ఇదండి ఇలాగ వచ్చింది, బాగా వచ్చింది బఫ్ అయితే. ఇప్పుడు వాళ్ళు వేసుకున్నాక ఏమంటున్నారంటే ఇంత బఫ్ వద్దక్క, నేను ఇంకా లావుగా అనిపిస్తున్నాను, ఇక్కడంతా కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, నాకు తగ్గించేది అన్నారు. ఇప్పుడు ఇలాగ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కంప్లీట్గా హ్యాండ్ అనేది ఇట్లాగా తిప్పుకునేసేయాలి. కంప్లీట్గా చూడండి పక్క ఇప్పు పెట్టాను, అందుకని వీడియో కోసమనే ఇలా చేశాను. కంప్లీట్గా ఇట్లా హ్యాండ్ కంప్లీట్గా ఇలా తిప్పేసుకోవాలి. బాడీ అయితే హ్యాండ్ బాడీతోనిగా, బాడీ అయితే ఏం టచ్ చేయకూడదండి, హ్యాండ్ మాత్రం వచ్చి ఉందండి. ఇలాగా మనం రెండు సమంగా పెట్టుకొని మనం ఎంత బఫ్ రావడం కోసం మనం బాగా బఫ్ రావాలి అనేసి మనం ఎన్ని ఇంచులు పైకి లేపడమో ఫస్ట్ చూసుకోవాలి. ఇది అమ్మాయి ఎగ్జాక్ట్ హ్యాండ్ పొడవు. దీనికన్నా మామూలుగా అయితే మనము ఇంత హ్యాండ్ కన్నా కూడా పొడవు 3 ఇంచులు పెడతామండి. మామూలుగా బఫ్ కోసం అనేసి హ్యాండ్ క్రాసింగ్కి 3 ఇంచులు పెడతాం. తర్వాత 2 ఇంచులు 2.5 ఇంచు ఎక్స్ట్రా పెడతాం. మొత్తానికి మనము హ్యాండ్ పొడవు కన్నా 3 ఇంచులకి ఇట్లా పెట్టి మామూలుగా హ్యాండ్ తీసుకుంటాం కదా, ఇది 2.5 ఇంచు అంటే బఫ్ పైకి లేయాలని చెప్పి 2.5 ఇంచు పెట్టాను. బాగా కరువు తీసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 3 ఇంచులకి 3.5 ఇంచు అన్నట్టుగా పెట్టేస్తాను. 3.5 ఇంచులు పెట్టి అమ్మాయి ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా, 3.5 ఇంచే జస్ట్ ఇలా కట్ చేసుకుంటానండి. ఇప్పుడు మీకు కావాలంటే మీరు ఇది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవాలనుకుంటే ఏం చేస్తారంటే ఈ బాడీ మనకు రౌండ్ ఉంది కదా, దీన్ని మనం ఆమ్ రౌండ్ అంటాం కదా, ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని ఇంచులు ఉందో. దానికన్నా కూడా జస్ట్ 1.5 ఇంచు లేదా 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. అది ఎక్కువగా అట్లా వచ్చిందంటే అస్సలు బాగుండదు. ఇదిగోండి ఇలాగా ఎన్ని ఇంచులు వచ్చింది ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ ఎక్స్ట్రా ఖచ్చితంగా ఒకసారికి 10 వచ్చింది. ఒక 11, 10.5 పెట్టేసుకుంటే చాలు. ఇదండి మనకు 10 వచ్చింది. ఈ ఆమ్ రౌండ్ ఎక్స్ట్రా ఖచ్చితంగా ఒకసారికి 10, ఈ ఎక్స్ట్రా ఇంకెంత ఉంది 1.5 ఇంచు ఉంది. 1.5 ఇంచు అంటే టోటల్ మీద 3 ఇంచులు వస్తుంది, సరిపోతుంది. బఫ్ లేపేస్తాం కాబట్టి పెద్ద తేడా ఉండదు, కరెక్ట్గా కూర్చుంటుంది అమ్మాయి. అమ్మాయి అడిగినట్టు లైట్ కూర్చొస్తుంది. ఇలాగండి ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం లైట్ గా బఫ్ తెలియాలి కోసం కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు వదులుకుంటే సరిపోతుందండి. నేనేం చేశానంటే అమ్మాయి ఎక్కువ బఫ్ అడిగిందనేసి ఈ ఎక్స్ట్రా ఈ 2.5 పెట్టడం వల్ల బాగా హైట్కి లేసింది. ఇప్పుడు తను ఎక్కువ లావు కనిపిస్తున్నాను వద్దు అని చెప్తుంది. సో అందువల్ల ఇలా చేసుకోవచ్చు. ఇది ఇలా కట్ చేసుకోవాలంటే నార్మల్గా సిల్క్ వాటికి పెట్టండి, కాటన్ వాటికి కూడా ఓకే. ఇలాగా ఇది పట్టు కానీ ఇది ఇమిటేషన్ పట్టులో ఏంటంటే క్లాత్ కొంచెం లావుగా అంటే ఎబ్బుకుంటుంది అనమాట, ఇట్లా బఫ్ అయి పెట్టాను. ఇవి తగ్గించేసుకుంటే సరిపోతుందండి. ఇది కుట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. హాయ్ అండి, ఇదండి ఇంతకుముందు నేను చూపించాను కదా బఫ్ కట్ చేసి, ఇదిగోండి ఈ పీస్ రండి మనం కట్ చేసిన ముందుగా ఎంత తగ్గిందో చూడండి మీరే. ఇంతకుముందు చాలా లేసుకున్నట్టు వచ్చింది కదా, ఇప్పుడు జస్ట్ ఈ హ్యాండ్ కూడా చూడండి జస్ట్ తగ్గింది. మనం కేవలం ఈ హైట్ అనేది ఈ పీస్ అనేది తీసేయడం వల్ల, ఈ పీస్ అనేది ఉండడం వల్లే మనకు అలాగ అనిపించిందండి. ఇప్పుడు ఇది కుట్టిన తర్వాత ఎలా ఉంది, ఇంతకుముందు హ్యాండ్ ఎలా ఉంది, ఈ హ్యాండ్ ఎలా ఉందో చెప్పండి. ఈ క్లాత్కి మాత్రం ఎక్కువ బఫ్ పెట్టుకుంటా ఉంటేనే బాగుంటుంది.